కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ షబ్బీర్ అలీ గారు మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ శెట్కర్ గారు, నా తోటి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు, ఎల్లారెడ్డి నియోజకవర్గం, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అతిరథ మహారథులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పట్టభద్రులు, అభిమానులు, మీకు అందరికీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, 10 సంవత్సరాల అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచడమే కాకుండా మెడలు నరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎంపీ ఎలక్షన్ తర్వాత వచ్చినటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనము అడుగు పెట్టబోతున్నాం. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్ అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్ మాత్రమే కాదు, ఇది ఎంతో మెచ్యూరిటీతో కూడినటువంటి ఎలక్షన్. ఎందుకంటే ఇందులో ఓటు పోయేది అంతా పట్టభద్రులే, చదువుకునే వాళ్ళే, అవగాహన కలిగిన వాళ్ళే. మీకందరికీ ఎక్కువ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలా సమయభావం వల్ల తొందరగా ముగిస్తా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పట్టభద్రులకే కాదు, ఖాళీగా ఉన్నటువంటి 60,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను అపాయింట్మెంట్ ఇచ్చి అందరి ముందు లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మిత్రులారా, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఈ సమాజానికి ఎంతో ఉపయోగి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతి ఒక్క విద్యావేత్త, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తోడుగా ఉండాలని చెప్పేసి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మెదక్, కరీంనగర్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆయన గ్రాడ్యుయేట్ మీ హృదయ స్పందన అర్థం చేసుకున్నటువంటి ఒక ఉపాధ్యాయుని హృదయం మీకు అందరికీ తెలుసు. ఆయనకు పట్టభద్రుల యొక్క గోడు, కష్టము, మంచి చెడు అన్ని తెలిసిన వ్యక్తి. ప్రతి సంవత్సరం వేలాది మంది పట్టభద్రులకు జీవనోపాధి కల్పించి వాళ్ళ జీవితానికి మార్గదర్శకత్వం చూపిస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారికి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరచాలని చెప్పేసి, ఇందిరమ్మ రాజ్యం నిలబోతుకోవడానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారి అధ్యక్షతన మనం అందరం ముందుకు సాగాలని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్కి కామారెడ్డి జిల్లాకి మరి పిసిసి అధ్యక్షులుగా మనీష్ కుమార్ గారికి, పెద్దలు షబ్బీర్ అలీ గారికి, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, నా తోటి శాసనసభ్యుడు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారికి, మన డిసిసి అధ్యక్షుడు కైలాస్ బస్ గారికి, సురేష్ శెట్కర్ మన జైరాబాద్ పార్లమెంట్ ఎంపీ గారికి, మరి గ్రంథాలయ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, సీనియర్ నాయకులు, మహిళా కమిటీ, మరి వివిధ హోదాలో ఉన్న మాజీ సర్పంచులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి చప్పట్లతో మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ ఎలక్షన్లు 27వ తారీఖు నాడు మరి విద్యావేత్త నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మరి పిసిసి అధ్యక్షులు వారు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభ్యర్థిగా ఈరోజు మనం ముందుకు వచ్చినాం.
నేను ముఖ్యంగా ప్రసంగం ఇవ్వదలుచుకోలేదు. ఇది రాజకీయ ప్రసంగం కాదు, రాజకీయ వేదిక కాదు. మరి మనం రాబోయే 10 రోజుల్లో ఏం చేయాలి, ఏ విధంగా మన అభ్యర్థిని గెలిపించుకోవాలి, దాని గురించి మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు విద్యావేత్త నరేందర్ రెడ్డి గారిని ఏ విధంగా గెలిపించుకోవాలని మరి 10 రోజుల్లో మనం కష్టపడి గెలిపించుకునే బాధ్యత మనది. మనం ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి మనం ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మండలాధ్యక్షులు ఇదొక టీం వర్క్. మనం ఒకరు పనిచేస్తే గ్రాడ్యుయేట్స్, వాళ్ళు గ్రాడ్యుయేట్ కనుక విద్యావంతులు, వాళ్ళు అడుగుతా ఉన్నారు నరేందర్ రెడ్డి గారు ఏం చేశారు ఇంతకుముందు, మాకు నరేందర్ రెడ్డి గారు ఎవరో తెలియదు అన్నప్పుడు, నరేందర్ రెడ్డి గారు 43 అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక అన్ని నియోజకవర్గాలు తిరగడం చాలా కష్టం కనుక మనం బాధ్యత తీసుకుని నరేందర్ రెడ్డి గారి గురించి మనం చెప్పాలి. 35 సంవత్సరాలుగా విద్యా సంస్థలు స్థాపించి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు మీడియం స్టూడెంట్గా వచ్చి మరి మనలాగానే మనందరిలాగానే తను కూడా విద్యావేత్తగా ఈ అన్ని జిల్లాల్లో చేస్తా ఉన్నాడు. మరి గెలిస్తే ఏం చేస్తాడు ఎమ్మెల్సీగా? ఈరోజు మన ప్రభుత్వం ఉంది, తప్పకుండా గ్రాడ్యుయేట్స్ కు ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మరి వివిధ హోదాల నాయకులు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. మనం తప్పకుండా మనం గెలిపించుకొని ఎమ్మెల్సీలో తప్పకుండా తను గ్రాడ్యుయేట్ తరఫున 100% కొట్లాడతాడని చెప్పి మన ఓటర్ చెప్పాలి. పెద్దలు గౌరవనీయులు షబీర్ అలీ గారు, గౌరవ మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ గారు, శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, లక్ష్మీకాంతరావు గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందు ప్రియ గారు, ఇక్కడ కోఆర్డినేటర్ సత్యశ్రీ రంగ గారు, మీటింగ్ లో హాజరైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్స్, కోఆపరేటివ్ చైర్మన్స్, కౌన్సిలర్స్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదార మహిళా కాంగ్రెస్ మిత్రులు, పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ఇక్కడ పాల్గొన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నమస్కారం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టభద్రులు మేధావులకి జరుగుతున్నటువంటి ఎన్నికైంది. నేను మీ అన్ని ఆదరించి ఆశీర్వదిస్తే పోయిన సంవత్సరం 23లో అధికారం రావడం, యువ నాయకుడు ఆనాడు తీసినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, దళిత బిడ్డ భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం, చాలా మంత్రులై పరిపాలన సాగుతున్న సందర్భం. మిత్రులు, తెలంగాణ దేనికోసం కోరుకున్నాము. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది. ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏ రకంగా మారుతాయని అందరూ తెలుసు. ఇంటికో ఉద్యోగం వస్తే నమ్మి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఉద్యోగాలు అటకెక్కించి బంగారు తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టేసి కేవలం కుటుంబం బాగుపడింది తప్ప ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి. మిత్రుల 10 ఏళ్లలో వారు 10 సంవత్సరాల్లో వారు ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సగటున నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత. ఉద్యోగాల ప్రస్తావన ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ భవిష్యత్ ఏంటి, పట్టభద్రులు భవిష్యత్తు పీజీలో ఇంకేదో డిగ్రీలు చేసి మళ్ళీ ఉద్యోగాలకు రావాలి. ఆ ఉద్యోగాలు ఇస్తుంది ఎవరి వల్ల? కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాలు 56,000 ఇవ్వడమే కాదు, ఎక్కడైతే న్యాయంగా ఖాళీలు ఉన్నాయో అది 1,00,000 అవుతా 1,00,000 అవుతా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి తీరుతుంది. ఖాళీలున్న భర్తీలన్నీ, ప్రభుత్వ ఖాళీలున్న భర్తీలన్నీ కూడా చేసి తీరుతుంది. ఆ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా.
మిత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక విద్యావంతుడు చిన్న స్థాయి నుంచి ట్యూషన్లు చెప్పి ట్యూషన్ల ద్వారా ఇన్స్టిట్యూషన్లు స్థాపించి కొన్ని లక్షల మంది పట్టభద్రుల్ని తయారు చేసినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థలు నడపడం కాదు, ఎంతో మందికి ఉపాధి కలగజేసిన నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిగా నిలిపింది. ఎదురున్న బీజేపీ పార్టీ మిత్రుల మీ ద్వారా నేను ప్రజానికానికి గ్రాడ్యుయేట్స్ సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాను. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన పార్టీ నిలిపిన అభ్యర్థి, వారికి తెలంగాణను బంగారుగా చేస్తారని మోసం చేసిన అభ్యర్థి లోపాయికంగా సాకారం చేస్తా ఉన్నాడు. ఇది బీజేపీ పార్టీ ఒకటే పోరాటం లేదు. 10 ఏళ్లుగా చీకటి ఒప్పందం ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా లోపాయిగా సాకారం చేసి 3 చోట్ల 8 గెలవడానికి కారణమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కక్కుర్తిపడి లోపాయిక ఒప్పందంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది. అభ్యర్థి ఏమో బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలని ఉన్న ఉద్యోగాలు పీకేసి ప్రభుత్వ సంస్థలను మూసేసిన ఘనత కాల్చినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ అభ్యర్థి నిలిపితే బంగారు తెలంగాణ పేరిట రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి కేసీఆర్ కుటుంబం పార్టీ వారికి లోపాయికి మద్దతు పలుకుతా ఉంది. మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రభుత్వంలోకి రాగానే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా లక్షల కొద్ది ఉద్యోగాలు నింపుతామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా? మనని నట్టేట నుంచి ఉద్యోగాల పేరిట అభివృద్ధి పేరిట మోసం చేసినటువంటి బీజేపీ టీఆర్ఎస్ కావాలా? విఘ్నులైనటువంటి గ్రాడ్యుయేట్స్ నిర్ణయం కూడా డబ్బులు ఇవ్వకుండా పలాయనం చిత్తరించినట్టు కేసీఆర్ గారు కామర్స్కే పరిమితమైన ఇలా బీజేపీ అభ్యర్థులు వీళ్ళ అభ్యర్థులు నిలబెడితే డిపాజిట్ రాదని తెలిసి లోపాయికారంగా కాంగ్రెస్ అభ్యర్థులు కోపంతో బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. తస్మాత్ జాగ్రత్త అని నేను గ్రాడ్యుయేట్స్ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇక్కడ ఈ పట్టభద్రుల ఎన్నిక జరుగుతున్నటువంటి క్షేత్రంలో 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒకరు కేంద్ర మంత్రి దాంట్లో బండి సంజయ్ గారు. నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నా, 4 పార్లమెంట్ సభ్యులు ఒక మంత్రులు, రాష్ట్రంలో ఇంకొక మంత్రులు. పోయిన బడ్జెట్లో మీరు తెచ్చిన డబ్బులైతే సుమా ముందు 0. మీ జాతకారం కాదా ఇది? 8 మంది పార్లమెంట్ సభ్యులు 2 మంత్రులు నుండి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో తెచ్చినటువంటి రూపాయలు ఏంటంటే గుండు 0. చాతకాలేని నాయకులు, కేంద్రాన్ని ఒప్పించే స్థాయిలోని నాయకులు ఇలా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వచ్చి అడిగితే ఓట్లు అడిగితే నిలదీయండి. మిత్రులారా, బడ్జెట్ లో 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎందుకు పెట్టలేదు? ఈ ఓట్లు అడగడానికి వచ్చే బీజేపీ టీఆర్ఎస్ నాయకులు నిలదీయాల్సిందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ చేతుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కరీంనగర్ లో మాట్లాడమే కాకుండా రాహుల్ గాంధీ ఆశయం మేరకు కుల సర్వే జరిపినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో స్వాతంత్ర భారతదేశంలోని చరిత్రలో కుల సర్వే చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుమా. కుల సర్వే చేయడమే కాదు, 42% రిజర్వేషన్ బీసీలకి, స్థానిక సంస్థ పాటు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, విద్యా ఉపాధి కూడా ఇవ్వడానికి ఈ మాసాంతంలో అసెంబ్లీలో చట్టం చేయబోతున్న మాట కూడా ఈ సందర్భాన్ని మనం చేస్తా ఉన్నాం. బీసీ మిత్రులు, బీసీ గ్రాడ్యుయేట్ ఆలోచించుకోవాలి. బీసీల కోసం చిత్తశుద్ధి పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మీరు వెన్నుదన్నుగా ఉంటే భవిష్యత్తులో ఇంకా బీసీలకి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఎన్నో అవకాశాలు వస్తాయి అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇది రాహుల్ గాంధీ గారి ఆశయం. తెలంగాణలో కుల సర్వే కానీ, 42% రిజర్వేషన్ చట్టబద్ధత కానీ, ఆడి నడుగున అణిచేపట్టేటువంటి బీసీని ఆదుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ బీసీ డిపార్ట్మెంట్ చూస్తే మరి బీజేపీ క్యాండిడేట్ చూసుకుంటే అవతల కులానికి ఉన్న వ్యక్తి ఒక పారిశ్రామికవేత్త, పట్టభద్రుల ఎమ్మెల్సీ పైన పరిజ్ఞానం పూర్తిగా ఉన్న నేను మరి ఇవాళ ఒక టీచర్ ఎలా ఉంటాడంటే క్లాస్ రూమ్ లో ఆయనకు కులం చూడడు, మతం చూడడు. ఇవాళ మన దగ్గర కాంపిటెంట్స్ మాత్రం కులాలతోటి, మతాలతోటి విభజిస్తూ వస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అందరినీ యునైట్ గా చేసే పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా కులాలకు మతాలకు అతీతంగా మీ ముందుకు వస్తున్న వ్యక్తి. కాబట్టి పట్టభద్రులారా, ఇది ఒక సువర్ణ అవకాశం. కామారెడ్డిలో ఒక ఎమ్మెల్యే మనం మిస్ అయిపోయాం, ఒక ఎంపీ కాంగ్రెస్ మిస్ అయిపోయాం. ఇది అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. మీరు వేసే ప్రతి ఓటు నిజామాబాద్ జిల్లా అనగానే గుర్తుకొచ్చేది మన మహేష్ కుమార్ అన్నగౌడ్ గారు. మీరు వేసే ప్రతి ఓటు మరి మహేష్ అన్న విజయంగా భావిస్తున్నాం. పిసిసి ప్రెసిడెంట్ గారు అయిన తర్వాత వారికి ఇది మొట్టమొదటి ఎన్నిక. ఖచ్చితంగా ఇది గెలిచి తీరాలన్నట్టుగా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు అభ్యర్థి కాదు, నరేంద్ర రెడ్డి గారు నంబర్ 1 ఉన్నారట. రిజల్ట్ లో కూడా నంబర్ 1 గా ఉంటారా? ఏమంటలేరు, చేతులు ఎవడి నంబర్ 1 గా ఉండాలా. థ్యాంక్ యూ. ఇప్పుడు